హాయ్ అందరికీ. ఆప్రికాట్ డిలైట్ చేశానండి. ఆప్రికాట్ డిలైట్ ఇంతకుముందు కూడా ఒకసారి చేశాను, కానీ మళ్ళీ ఇంకొకసారి అంటే కొంచెం లార్జ్ స్కేల్లో చేశాను అనమాట. ఇంట్లో కిట్టి పార్టీ ఉంది, ఆ పార్టీ గురించి కొంచెం ఎక్కువ చేశాను అనమాట. కానీ ఎంత నచ్చిన స్వీట్ అంటే నాకు చాలా చాలా నచ్చిన స్వీట్. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయొద్దు, స్కిప్ చేసేయండి. కానీ ఖచ్చితంగా నచ్చుతుందన్న నమ్మకంతో నేను చెప్తున్నాను అనమాట. చాలా నచ్చుతుంది. ఏ ఏజ్ గ్రూపులకైనా, చిన్నపిల్లలకైనా, పెద్దోళ్ళకైనా, ముసలోళ్ళకైనా, ఎవరికైనా నచ్చుతుంది. కనుక అందరు ట్రై చేయండి. ఈ ఆప్రికాట్ డిలైట్లో ఏమేమి వాడాలి అనేవి అన్నీ వివరంగా చెప్తాను మీకు. ఈ ఆప్రికాట్ డిలైట్కి స్పాంజ్ కేక్ అనేది కావాల్సి ఉంటుందండి. ఈ స్పాంజ్ కేక్ కోసం మన బెంగళూరు అయ్యంగార్ బేకరీస్ ఉంటాయి కదా, ఆ బేకరీస్లో దొరుకుతాయి. ఇంకా బయట ఎక్కడ బేకరీల్లోనూ దొరకలేదు. నాకు చాలా ట్రై చేశాను. ఒకవేళ దొరకకపోయినా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో మనం కేక్ తయారు చేసుకుంటాం కదా, కేక్ తయారు చేసి అన్ని ఐటమ్స్ వేస్తాము. కాకపోతే ఒక బటర్ ఒకటి మిస్ చేస్తే ఈ స్పాంజ్ కేక్ వచ్చేస్తుంది మనకి. బటర్ మిస్ చేసి మిగతా అన్నీ సేమ్ కేక్లో ఏమేమి వేస్తామో అవే వేయాలి. ఈ స్పాంజ్ కేక్ చూసారు కదా ఎలా ఉందో. ఇవన్నీ డ్రై నట్స్, ఇది ఆప్రికాట్ ముక్కలు అనమాట. ఆప్రికాట్ ముక్కలు, ఇవేమో డేట్స్ ముక్కలు, ఇదేమో మిల్క్, కొంచెం వేడి పాలు అనమాట. ఈ వేడి పాలల్లో ఇదేమో కస్టర్డ్ మిల్క్, అదేమో ఆప్రికాట్ పేస్ట్. దీనికి ముందు చూపించింది ఆప్రికాట్ పేస్ట్. ఇలాంటి వెడల్పాటి టిన్ కావాలి. ఇదేమో ఫ్రెష్ క్రీము. ఈ వెడల్పాటి ట్రే ఉంటుంది కదా, వెడల్పాటి ట్రేలో ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఇది స్పాంజ్ కేక్ అనమాట. ఈ స్పాంజ్ కేక్ని చక్కగా ఇలాంటి అరేంజ్మెంట్ చేసుకుంటాం. ఈ ఫ్రెష్ క్రీమ్ని మిల్క్లో కలిపాను. ఇలాచీ పౌడరు అన్నీ వేసి అందులో కలిపాను అనమాట. ఫ్రెష్ క్రీము కొద్దిగా, ఎక్కువ వేయకూడదు, కొంచెం అనమాట. కొంచెం గోరువెచ్చగా ఉంది. ఆ ఫ్రెష్ క్రీము మిల్క్ కలిపి గోరువెచ్చగా ఉంది, దాంట్లో వేస్తుంది అనమాట పైన. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కేక్ అంతా నానుతుంది మెత్తగా. ఇది ఈ పాలు కనుక వేయలేదనుకోండి, అంటే వేయకపోతే మనం పెట్టే ఆప్రికాట్ పేస్ట్ ఇది తీసుకోదు, అంటే కేక్ పీల్చుకోదు అనమాట. పీల్చుకోకపోయేసరికి మనకి టేస్ట్ అంత బాగుండదు అనమాట. అంటే మెత్తగా నానితేనే కదా టేస్ట్ బాగుండేది. అందుకని ఇదిగో ఆప్రికాట్ పేస్ట్. ఇది ప్రధాన ఇంగ్రీడియంట్ అండి. ఇది ఆప్రికాట్లు లేకపోతే ఇది కష్టం మనకి. మార్కెట్లో దొరికే ఆప్రికాట్ అంటే రిలయన్స్లో వాటిలో దొరికే ఆప్రికాట్లు బాగోలేదు. కొంచెం పెద్ద షాపులకి వెళ్ళి మంచివి చక్కగా ఆరెంజ్ కలర్లో చక్కగా రూపాయి బిళ్ళల కంటే పెద్దగా ఉంటాయి అన్నమాట. అవి అయితేనే చాలా టేస్ట్గా ఉంటాయి. నేను మీకు లాస్ట్ వీడియోలో ఆప్రికాట్ చూపించాను, ఇందులో నేను చూపించలేకపోయాను. ఎందుకంటే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. కొన్ని సరిపోవు అని చెప్పేసి కొన్ని ఇంట్లో ఉన్న మంచి ఆప్రికాట్స్, నేను దుబాయ్ నుంచి తెప్పించిన ఆప్రికాట్స్ ఉన్నాయి, అవి వేశాను. అండ్ నెక్స్ట్ ఏమో కొద్దిగా సరిపోవేమోనని చెప్పేసి మామూలు రిలయన్స్లో కొన్నాను. గింజలతో దొరికినాయండి అవి నాకు అంతగా నచ్చలేదు. సెకండ్ క్వాలిటీ లాగా అనిపించింది అనమాట. అయినా కానీ మరి అవసరం కాబట్టి అవే తీసుకొచ్చాను. సగం అవి సగం ఇవి వేసాను అనమాట. ఆ పైన ఆప్రికాట్ పేస్ట్ వేసిన తర్వాత ఇవి వేసాను అనమాట. ఇది బాదం పప్పులు, అలాగే కిస్మిస్లు, డేట్స్ పీసెస్, ఆప్రికాట్ పీసెస్ అన్నీ అరేంజ్ చేశాను. వరుసగా అలా అరేంజ్ చేసిన తర్వాత మనం పైన కస్టర్డ్ మిల్క్ వేద్దాం. ప్రతి బైట్లోనూ ఒక్కొక్క డేట్ పీస్ రావాలి, ఒక ఆప్రికాట్ రావాలి, అట్లా ప్లాన్ చేసుకుని చక్కగా వేసాను అన్నమాట. కస్టర్డ్ మిల్క్ వేసేస్తున్నాను ఇప్పుడు. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వేద్దాం, నెక్స్ట్ లేయర్. ఫస్ట్ చూసారు కదా స్పాంజ్ కేక్ అలా స్లైసెస్గా, పెద్ద స్లైసెస్గా ఉంటేనే బాగుంటుంది. ఇది చిన్న స్లైసెస్ అబ్బాయి వద్దన్న కానీ కట్ చేసేస్తున్నాడు అనమాట. గట్టిగా కేకలేస్తే అప్పుడు పెద్ద స్లైసెస్ ఇచ్చాడు. ఇది జస్ట్ ఒక 1/2 కిలో కేక్ అండి. 1/2 కిలో కేక్ మనకి
అంతా 200 కూడా కాదు, 150 అట్లా పడుతుంది, 160 రూపీస్ అట్లా పడుతుంది. పెద్ద ఖరీదేం కాదు, పర్వాలేదు, చేసుకోవచ్చు. ఖరీదల్లా యాప్రికాటును ఈ డ్రై ఫ్రూట్స్ అవి వేస్తాం కదా వాటికి. ఈ మిల్క్ కూడా నేను ఫ్రెష్ మిల్క్ అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను, దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అట్లా మనం ఎంచుకున్న పదార్థాలు మంచివి తీసుకుంటే మనం చేసే ఐటెం కూడా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. బి క్లాస్ ఐటమ్స్ వాడకుండా మంచివి వాడుకోవాలి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ అరేంజ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు యాప్రికాట్ పేస్ట్ పెడతాను దాని మీద. అదిగోండి చూడండి. ఇలా ఎందుకు వేసానంటే యాప్రికాట్లో ఆ బాదం పప్పులు నాని ఇంకా టేస్ట్గా ఉంటాయి అన్నమాట, అందుకని అట్లా వేసాను. ఈ యాప్రికాట్ పేస్ట్ తయారు చేస్తాం కదా, అది జామ్లాగా మనం ఇంట్లో కూడా బ్రెడ్ లేకపోతే చపాతీ అలాంటివి తిన్నప్పుడు కూడా అది వాడుకోవచ్చు అనమాట. యాప్రికాట్ పేస్ట్ ఎట్లా చేస్తామంటే యాప్రికాట్స్ అన్నీ శుభ్రంగా కడిగేసి ఒక 10-15 అలా కడిగేసి కొంచెం షుగర్ ముందుగా వాటర్ పెట్టి ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికినాయి అని అనుకున్నాక దాంట్లో కొద్దిగా షుగర్ వేసి షుగర్లో కూడా కొద్దిగా ఉడకనిచ్చి దాన్ని పేస్ట్ చేయాలన్నమాట. బాగా మెత్తగా అయిపోతుందంటే గరిటె చాలు, లేదు కొంచెం బాగా స్మూత్ పేస్ట్ కావాలి అంటే కనుక మిక్సీలో వేసుకుంటే మెత్తగా పేస్ట్ అవుతుంది. నేను కొంచెం బరకగానే గ్రైండ్ చేయడం జరిగిందనమాట, కొంచెం నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది అనేసి. అలా అక్కర్లేదు అనిపిస్తే బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు. పేస్ట్ లాగా చేసుకుని దాన్ని ఒక గ్లాస్ జార్లో పెట్టుకుని చక్కగా చపాతీ కానీ బ్రెడ్ కానీ తిన్నప్పుడు ఈ యాప్రికాట్ పేస్ట్ దానికి అప్లై చేసి తినచ్చు అనమాట, చాలా బాగుంటుంది. ఇలా అరేంజ్ చేసుకోవడమేనండి, చక్కగా అన్నీ ఒకదాని మీద ఒకటి అలాగా సెట్ చేసుకుంటే మనకి మంచి రుచి కలిగిన యాప్రికాట్ డిలైట్ తయారవుతుంది. సెకండ్ లేయర్ అన్నమాట ఇది. మిల్క్ వేస్తున్నాను, కస్టర్డ్ మిల్క్. మళ్ళీ థర్డ్ లేయర్ వేస్తున్నాను. అలా చక్కగా అరేంజ్ చేసుకుని ఒకదాని వెనకాల ఒకటి అట్లా అన్నీ లేయర్స్గా రెడీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ ఫ్రెష్ మిల్క్ వేస్తున్నానండి. అయిపోయింది. మిల్క్ వేసేసాం కదా, ఫ్రెష్ క్రీము వేసేసిన తర్వాత మళ్ళీ నట్స్ వేస్తున్నాను. ఇప్పుడు అన్నీ ఒక్క దగ్గరే ముద్దగా పడిపోకుండా అట్లా కొంచెం విడివిడిగా చేసుకుంటే ప్రతి బైట్లోనూ ఇవన్నీ తగులుతూ ఉంటాయి అన్నమాట మనకి. కానీ షుగర్ ఉన్న వాళ్ళు తినకండి, ఇది షుగర్ లేకుండా కూడా చేసుకోవచ్చు. షుగర్ లేకోకుండా ఏంటంటే ఓన్లీ యాప్రికాట్స్ ఉడకబెట్టేసి షుగర్ వేయకుండా, అదిగోండి సెట్ అయిపోయింది చూసారా. 1 డే అంతా ఫ్రిడ్జ్లో పెట్టాలి. 1 డే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నెక్స్ట్ డేకి తయారైపోతుంది. ఇది అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. తయారు చేసి ఫ్రిడ్జ్లో పెడితే నెక్స్ట్ డే ఇట్లా తయారవుతుంది. నేను కట్ చేస్తున్నాను. మాకు పార్టీ అవుతుందన్నమాట, పార్టీలో నేను కట్ చేయడం జరుగుతుంది. అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి, నచ్చితే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇవన్నీ కామన్గా చెప్పే వర్డ్సే కదా.
అది ఆప్రికాట్ డిలైట్ ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.